తెలుగు నాయక్. Number 9 for the judges. Number 9. Are you ready, watch? నా వాచ్ కొత్త వాచ్ అండి, మీకు తెలుసు కదా, చాలా మంచిది. చూసారా నా కొత్త వాచ్? దీంట్లో ఏ బ్యాటరీ వేసానో తెలుసా? తెలీదా? అయ్యి బాబోయ్, ఇదే బ్యాటరీ అండి నా కొత్త వాచ్లో. అయినా నేను మర్చిపోయాను, చర్చికి లేట్ అవుతుందండి, నేను వెళ్ళిపోవాలి. నాకు కూడా చర్చి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. ఈ చెత్త బండి ఎప్పుడు నాకు ట్రబుల్ ఇస్తూనే ఉంటుంది. నాకు బండి అవుతే పోతుంది, నడుచుకుంటూ వెళ్ళిపోతుంది చర్చి. అమ్మ, వర్కౌట్ చాలా హెవీ అయిపోయింది. ఇవాళ పెయిన్స్ వస్తున్నాయి, చాలా బాడీ పెయిన్స్ వస్తున్నాయి. ఇవాళ ప్రోటీన్ తీసుకొని చెల్లెలు. అమ్మ, చర్చికి టైం అయిపోయింది, చెల్లెళ్ళిపోవాలి నేను. చిన్న రాయితో దైవ బలం. అరే ఎల్క రాదా, బ్యాటరీ ఎల్క అనుకున్నా కదా. అరే అమ్మో, ఈ కన్స్ట్రక్షన్ వీడియో చాలా బాగుంది. అబ్బా, ఇలాంటిది నేను ఎప్పుడైనా ఫ్యూచర్లో కట్టాలి. అబ్బో, చర్చికి టైం అవుతుంది కదా, నువ్వు కాసేపు జోబులోకి వెళ్ళమ్మా. Praise the Lord. Building up the temple, building up the temple, building up the temple of the Lord. Boys come and join us, girls come and help us. Building up the temple of the Lord. ఈ రోజు మనం నెహెమ్యా గురించి నేర్చుకోబోతున్నాము. నెహెమ్యాకి ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఎదురైనప్పటికీ తాను దేవుని సహాయంతో తాను నిర్మించాలనుకున్న యెరూషలేము గోడను నిర్మించాడు. కాబట్టి మనం కూడా నెహెమ్యా వలె నిర్మించాలి. రండి, నిర్మిద్దాం. అయ్యి బాబోయ్, పాస్టర్ గారండి, క్యాంటీన్ ఏమైనా నిర్మిస్తున్నారా? లేదు లేదు, నేను ప్లాన్ చాట్ మర్చిపోయాను, తీసుకొని వస్తాను. అయ్యో కాదు, ఎప్పుడు తిండి తినుకోలేదు, ఇప్పుడు ఫుడ్ అంటావు నువ్వు. ఏంటి, నువ్వు తినవా ఏంటి? ఎప్పుడు తింటాము, ఫుడ్ ఫుడ్ అంటావు. చూడు శాలేం ఎలా అంటున్నాడు. నువ్వు తింటావు, ఆయన తింటారు, అదిగో వాళ్ళు కూడా తింటారు. అందరికీ ఇన్వాల్వ్ చేస్తావు. తిన్నా ఆగండి, ఎందుకు మీరు ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు? ఆగండి. మీరు అందరూ ఎందుకు కొట్లాడుతుంటే ఇట్లా? మనమందరం చర్చిలో ఉన్నాం, మనమందరం సమాధానం కలిగి ఉండాలి. మీరు అనుకుంటున్నట్టు మనం నిర్మించబోయేది క్యాంటీన్ కాదు. దేవుడు నన్ను దర్శించిన రీతిగా తన సంఘాన్ని దీవించబోతున్నాడు. కాబట్టి మన పక్కన ఉన్న స్థలాన్ని శుభ్రపరచుకొని అక్కడ ఒక గోడను నిర్మించబోతున్నాం. కాబట్టి మీరు అందరూ నిర్మించడానికి సిద్ధంగా ఉండాలి. పాస్టర్ గారు, ఆ టెన్షన్ మధ్యలో నేను ఇంజనీరింగ్లో నర్సింగ్ చేశాను, నేను ఎన్నో యూట్యూబ్ వీడియోలు చూశాను, నేను నిర్మించగలను. ఏంటి నీ ఉత్సాహం చూస్తుంటే గోడ కట్టేలాగా, స్విమ్మింగ్ పూల్ కట్టేలాగా వచ్చి కూర్చో. మీ ఇద్దరిని చూస్తుంటే గోడ కట్టేలాగా లేరు, ఉన్నదాన్ని కూర్చేలాగా ఉన్నారు మీ ఇద్దరు. అలా అంటవేది బాబు, గోడ పడిపోయిన తర్వాత కాదు, పడిపోకముందే ప్రార్థిద్దాంలే. సరేలేండి, రేపు ఉదయాన్నే త్వరగా వచ్చినట్లయితే పనిని ప్రారంభిద్దాం. సరే పాస్టర్ గారు. కాదు, నీకు ఎప్పుడు తిండి కూడా నాకు చర్చిలో. అరే అలా అంటావేంటి? ఆపండి, బయట అయితే చర్చిలో అయితే మీకు ఎలా బిహేవ్ చేయాలి అడవండి. వీళ్ళు ఎప్పుడు ఇంతే, మనమే చర్చి క్లీన్ చేసుకోవాలి ఎప్పుడు. అవునవును సన్ని. ఏం చూస్తున్నావు సన్ని? ఏం లేదు. సర్లే. అమ్మో, ఈయన చూస్తుంటే నా బదులు ఈయన కట్టేలా. పాస్టర్ గారు రాకంటే ముందే మనం గోడ కట్టి సర్ప్రైజ్ చేద్దాం. అమ్మో, ఏమైంది ఇంత లేట్ వచ్చారు మీరు? త్వరగా ఇటుకలు తీసుకురండి, మనం కట్టాలి. అమ్మో వామ్మో, ఇది బరువు ఉందా? నేను బరువునా? ఇది నా పాపాల కంటే బరువు ఉంది కదా. జాగ్రత్త. నీ విశ్వాసం కూలినట్టు నీ కాలు మీద పడితే కాలు చిక్కిపోతుంది. నా కాల నీ కాల చిక్కుతుంది. ఏంటి నన్ను కొట్టడానికి వస్తున్నావు? ఆగండి, ఎందుకు కొట్లాడుతున్నారు మీరు? చూడు సన్ని ఎలా అంటున్నాడు. చాలే, నీ కోపాన్ని తగ్గించుకో. ఉదయం నువ్వు ఇటుకలు లేకు, మీరు ఇద్దరు ఇటుకల్ని హెల్ప్ చేయండి. ఏంటి సార్, నేను చెప్తూనే ఉన్నా, నీ యూట్యూబ్
మీద ఇక్కడ పనిచేయమని. అది కాదు శాలెం, నేను చూసిన యూట్యూబ్ వీడియోలో 4 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. నీకేం తెలుసు? ఏం తెలుసు, ఇలానే అవుతుంది ఏం తెలిస్తే. ఏంటి ఏమైంది? లేదు పాస్టర్ గారు, మీరు వచ్చే ముందు మేము గోడ కట్టి మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం. మరేంటి ఇలా కూలిపోయింది ఏంటి? పాస్టర్ గారు మేము ప్రార్థన చేసుకోకుండా గోడ నింపిద్దామని చూసాము. మా వల్ల కావాలి పాస్టర్ గారు. బహుశా దేవుడు మనకేదో నేర్పించాలనుకుంటున్నాడు. కాబట్టి మనం నిర్మించబోయేది కేవలం గోడను మాత్రమే కాదు, క్రీస్తులోని ఐక్యతను. కాబట్టి ప్రార్థించి మరలా నిర్మిద్దాం. ఇర్మియా ప్రార్థించు. ఏసయ్య, నన్ను మేము ప్రార్థన లేకుండా గోడ నిర్మించాలని చూసాము. మమ్మల్ని క్షమించండి. కేవలం మీ సహాయం మాకు దయచేయండి. ఆమేన్. Come, let us pray. అరే ఇంత తేలిక అయిపోయిందేంటి? నాకు కోపం కూడా తగ్గిపోయింది. ప్రియమైన ఉపాధ్యాయులారా, మీరు కేవలం బోధకులు మాత్రమే కాదు, ఆయన రాజ్యాన్ని నిర్మించే శ్రామికులు. మీ పాఠం, మీ ప్రేమ, మీ సహనం ఆయన మహిమకై ఒక ఇటుకల వంటివి. దేవుని రాజ్యం నిర్మిద్దామనగా మనుషులను తీర్చడం, ఆత్మలో నడిపించడం, సత్య మార్గాన్ని చూపించడం. మీలో ప్రతి చిన్ని ప్రయత్నం నిత్యమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రేమతో బోధించండి, విశ్వాసంతో నడిపించండి. మీరు నేను నిర్మించాలంటే యేసుక్రీస్తు సిలువలో చూపిన ఆ యొక్క గుణ లక్షణాలను కలిగి నిర్మించాలి. మనుషులలోని చెడును కాదు మంచిని నిర్మిద్దాం. ద్వేషాన్ని కాదు ప్రేమని నిర్మిద్దాం. వివాదాన్ని కాదు శాంతిని నిర్మిద్దాం. కలహాన్ని కాదు సమాధానాన్ని నిర్మిద్దాం. కక్షలను కాదు దయను నిర్మిద్దాం. గర్వాన్ని కాదు వినయాన్ని నిర్మిద్దాం. మనమందరము కలిసి దేవుడిపై నిరీక్షిద్దాం, దేవుడి రాజ్యాన్ని నిర్మిద్దాం. అయ్య బాబోయ్, క్లాప్స్ కొడుతున్నారేంటండి? అయిపోలేదు. ఎందుకంటే నేను థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోయాను కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అరే ఇటు కాదు అటు కదా. అవునండి, నా వాచ్ ఏమైనా గమనించారా? అరే లేదు కదా. థ్యాంక్ యూ అండి, ఇది నిజమైన థ్యాంక్ యూ. బాయ్. Thank you, Carmel. God's grace.